మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే తనను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే సంతోషమే ఇక సంబరమే ఒక రక్షణానందమే సుఖపడే మహారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే సంతోషమే ఇక సంబరమే ఒక రక్షణానందమే సుఖపడే మహారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే బాల వెలసింది అనింటిలో ధరణి మురిసింది గుడ్డలనిచ్చు పోషించు దేవుడని పోషించు దేవుడని ఊరినగా నిన్ను కాపాడే నాదుడని పూజించి పూజించి పాటించి చాటింపరారే హల్లెలూయా అని పాడి స్తుతింపరారే చెల్లరా మనసారా ఊరురా హల్లెలూయా అని పాడి స్తుతింపరారే చెల్లరా ఊరురా ఏంట్రా సాయిగాని తీస్తారు పాపం. ఈ పాట ఆడు లేదు ఆడు వేరే పాటలో ఉన్నాడు నవ్వద్దు, నవ్వకుండా చెయ్యాలి. సౌండ్ పెట్టండిరా. ప్రసవించెరు ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించెరు పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించెరు ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించెరు పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించెరో ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించెరో అటు ఇటు ఇటు అటు ఒకేసారి అనుకుంటాం కాలము పరిపూర్ణ
శుభవార్త నీకు జన్మించే కుమారుడు సర్వోన్నతుడనబడును గాబ్రియేలు దూత చెప్పెను మరియతో శుభవార్త నీకు జన్మించే కుమారుడు సర్వోన్నతుడనబడును ఆయన యేసు శక్తిమంతుడు ఆ చుట్టూ జరగండి అలా పట్టుకొని. నీకు అడ్డం వస్తే అరే దానం చేస్తారా? ఏమిటమ్మా, నేను అసలే యేసయ్యని ఆహ్వానించి ఉన్నాను. ఈ దానాలు ధర్మాలు నా వల్ల కాదు, కానీ నువ్వు పైకి వెళ్ళిరా. నేను అసలే నా టెన్షన్ నేను చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? సుహాసిని కుమారి, నేను పొద్దున్నండి చూస్తున్నాను, అందరూ వచ్చి వెళ్తున్నారు. ఈ కోడలు వంటలు కూడా అన్నీ సిద్ధపరిచారు. ఇంకా యేసయ్య వస్తాను అన్నాడు, రాలేదేంటో. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఒకసారి మళ్ళీ అడుగుతాను దేవుణ్ణి నేను. యేసయ్యా నీకు స్తుతులయ్యా, స్తోత్రం నాయన. అయ్యా నువ్వు వస్తానని చెప్పావు కదా ప్రభువా, మేము అన్నీ సిద్ధం చేసి రెడీగా ఉన్నాం ప్రభువా, మీరు ఇంకా రాలేదు యేసయ్యా. ఇంకా రాలేదేంటి యేసయ్యా? అయ్యా మాట్లాడయ్యా. కుమారి, నేను మీ ఇంటికి 3 సార్లు వచ్చానమ్మా. ఒకసారి అడుక్కునే ఆమెగా, రెండవసారి అనాథలకి విధవరాళ్ళకి సహాయం చెయ్యమని, మూడవసారి ఒక రోగిగా. కానీ నీవే నన్ను గుర్తించలేదమ్మా. అవునా ఏసయ్యా, నన్ను క్షమించేసయ్యా, నేను గుర్తించలేకపోయాను. నువ్వు
చేస్తావు నేను అనుకోలేదు ఏసయ్యా, అయ్యా నేను అజ్ఞానురాల్ని నన్ను క్షమించు అని అప్పుడు ఇక నుంచి నేను అలాంటి వారికి సహాయం చేస్తాను అని చెప్పి నువ్వు డైలాగ్ ఫినిష్ చేసేసేయాలి. క్రిస్మస్ సందర్భంగా నువ్వు వస్తావు అనుకున్నాను. క్రిస్మస్ అంటే అందరికీ సహాయం చేయడం, అందరినీ ప్రేమించడం అని నాకు తెలియలేదు ఏసయ్యా, క్షమించయ్యా, ఇక్కడ నుంచి అలా ఉంటాను అంతే. అప్పుడే కోడల్ని పిలిచి అమ్మ ఇటు రండి అని అప్పుడు మర్యాదగా పిలవలేదు. అమ్మ సుహాసిని, అమ్మ హనీ పిలిచి ఇద్దరు ఏంటి అత్తయ్య అంటే ఇలా ఇద్దరిని పట్టుకొని అమ్మ ఎన్నాళ్ళు మిమ్మల్ని నేను చాలా కష్టపెట్టాను, నా మాటల చేత నేను క్షమించండి అమ్మ అంటే పర్వాలేదు అత్తయ్య మీరు తెలుసుకున్నారు కదా అని వాళ్ళు కూడా నేను పట్టుకుంటాడు అంతే. అయిపోయాక మెసేజ్ ఉంటుంది, అది వదిలే మీరు అంతవరకు చేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయమంటావా? ఫస్ట్ నుండి కాదు, ఇప్పుడు క్షమాపణ అడగాలి. అవునా ఏసయ్య, నేను వాళ్ళ రూపంగా వస్తారని నేను అనుకోలేదు ఏసయ్య. క్రిస్మస్ అంటే నేనేదో పండగ అది ఇది అనుకున్నాను, కానీ వాళ్ళకి వీళ్ళకి సహాయం చేయడం అని నేను తెలుసుకోలేకపోయాను ఏసయ్య. అయ్యా నన్ను క్షమించయ్యా, ఈ రోజు నుంచి నేను మారిపోతాను ప్రభువా. అయ్యా లేని వారికి నేను సహాయం చేసేదానిగా ఉంటాను ప్రభువా, నన్ను క్షమించిన ఆయన. మా సుహాసిని, మా హనీ చెప్పండి అత్తయ్య. అమ్మా ఇన్ని రోజులు నేను ఈ పిల్ల చూడు అబ్బా, ఈ పిల్లని పట్టబండి అమ్మా ఇన్ని రోజులు నేను మిమ్మల్ని చాలా కష్టపెట్టానమ్మా, నన్ను క్షమించండి. అవునా అత్తయ్య, ఇప్పుడన్నా తెలుసుకున్నావు అత్తయ్య. అంతేనా? ఇప్పుడు ముగ్గురే కలిసి మెసేజ్ చెప్పండి. ఏంటి మొత్తం పాట పాడారా? వచ్చింది క్రిస్మస్ వచ్చింది, పండుగ తెచ్చింది, ఊరువాడ పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోనా యేసయ్య పోయింది. పడుకోవడానికి చోటు ఇవ్వయా? మధ్య గ్యాప్ ఇచ్చి ఏమిటయ్యా, ఏమిటి నీ బాధ ఏమిటి చెప్పు. నాకు హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కూడా లేవమ్మా, కొద్దిగా సాయం చేస్తారని వచ్చానమ్మా. ఏమిటయ్యా, నేను పొద్దున్న నుంచి టెన్షన్తో నా తల పగిలిపోతుంది. ఈ కోడళ్ళేమో తయారు చేయరు టయానికి, పైగా మీతో నేను బాధపడలేకపోతున్నాను. నా దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు. పొద్దున్న నుంచి ఇది 3వ సారి రావడం. వెళ్ళవయ్యా వెళ్ళు, నేను అసలే ఏసైని ఆహ్వానించి నా టెన్షన్లో నేను చేస్తుంటే నా దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు, వెళ్ళు. ఈరోజు ఏసై పుట్టినరోజు అని వచ్చామమ్మా, అలాగే మీరు సాయం చేస్తారని ఎంతో ఆశగా వచ్చామమ్మా. నా దగ్గర ఏమీ లేదయ్యా నేను సాయం చేయడానికి మీకు. నేను అసలే ఏసై వస్తాడన్న టెన్షన్లో ఉన్నాను. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. మా అత్తయ్య ఏంటో చాలా ఆస్తి ఉంటుంది, ఏసయ్య వస్తున్నారు అంటది, కానీ ఎవరికి సాయం చేయదు. ఏ మనిషో ఏంటో అసలు. ఏమే సుహాసిని, హనీ ఏంటి ఏమైంది, ఎంతవరకు వచ్చారు? చేస్తున్నాం అత్తయ్య. ఇంకా చేస్తూనే ఉంటారా? అయిపోద్ది అత్తయ్య. ఎప్పుడు? దేవుడు కూడా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీరు పెట్టుకొని తింటారా? చేస్తాం అత్తయ్య. కానివ్వండి, త్వరగా తగలబెట్టండి, వెళ్ళండి. సరే అత్తయ్య. ఏంటో ఈ అత్తయ్య ఎంత చేసినా ఏదో ఒకటి అంటది, పని చేయలేదు పాడు చేయలేదు, పద్దాగా పిలుతుంది. అంతే. ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు లేచి ఏమో రాలేదు ఏంటో చెప్పాలి కదా, నువ్వు రెడీ చేయమన్నావు కదా, రెడీ చేస్తానని చెప్పావు కదా. అయిపోయినాయి అత్తయ్య అని చెప్పావా? అయిపోయినాయి అత్తయ్య, అన్ని రెడీ అయిపోయింది. అప్పుడు నువ్వు లేచి అలా వేసి అలా ఏంటో సరే మళ్ళీ అడుగుదాం వేసాలని మళ్ళీ ప్రార్థన చేయాలి. ఏసయ్యా ఏంటో అన్ని రెడీ అయింది, రాలేదు ఏంటయ్యా అని. అప్పుడు మళ్ళీ వాయిస్ నేను వచ్చాను కదమ్మా 3 సార్లు నీ దగ్గర, ఆ డైలాగ్ ఇచ్చాము. అవునా? అమ్మ ఎవరైనా ఉన్నారా?
ఏంటయ్యా ఏంటి? అమ్మ జ్వరముగా ఉందమ్మా, హాస్పిటల్కి వెళ్తే డబ్బులు లేవమ్మా నా కాడ. ఏమన్నా సాయం చేస్తారా నాకు? ఏమిటయ్యా, నేను పొద్దున్నండి చూస్తున్నాను. ఒకరు వచ్చి అన్నం పెట్టమ్మా అంటారు, ఒకరు వచ్చి డొనేషన్ అడుగుతారు. నువ్వు వేగంగా ప్లేసే అడుగుతున్నావు. మా ఇంట్లో ఏ ప్లేసు లేదయ్యా. నేను అసలే అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా, చాలా ఆకలేస్తుంది. అబ్బబ్బా తయారయ్యారు, పొద్దున్నే ఇంకా రాలేదేంటా అనుకున్నాను. నాకే చాలా టెన్షన్గా ఉంది. నేను అసలే ఏసైని ఆహ్వానించాను. వెళ్ళవమ్మా, మాకే బోల్డ్ పనులున్నాయి. ఎందుకమ్మా అలా ఇసుక్కుంటారు? కొంచెం అన్నమే అడిగింది, మీ ఆస్తి ఉన్నది. అమ్మాయి ఈరోజు క్రిస్మస్ అని నేను వచ్చానమ్మా, కనీసం క్రిస్మస్ కూడా నువ్వు అన్నం పెట్టవా అని కూడా. ఎందుకమ్మా అలా అరుస్తారు? ఇవాళ క్రిస్మస్ అని మీరు చూస్తే మంచోళ్ళలాగా ఉన్నారు కదా, అందుకే కొంచెం అన్నవాడిదామని వచ్చాను. ఏంటమ్మా మంచితనం? పొద్దు నుంచి నా టెన్షన్ లో నేను వస్తుంటే నేను అసలే ఏసైని ఆహ్వానించాను. ఎల్లురా పో. సర్లే అమ్మా, సాయంత్రం వస్తానైతే. అమ్మాయి అలా అనకూడదు, చేయకూడదు. ఏం మంచిగా ఏంటో పండుగ చేసుకుంటున్నారు, కనీసం అడుక్కున్నవాడుగా ముద్ద కూడా పెట్టట్లేదు. లాస్ట్ లో మొత్తం ఒకసారి మళ్ళీ నువ్వు వీళ్ళు ఎంతవరకు టెన్షన్ పడితే ఇలా సరే అబ్బబ్బబ్బా అసలు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో. ఏమే శ్వాస్ని హనీ ఏంటో ఎక్కడ తగలబడ్డారా? రండి ఇటు కాస్త. ఏంటో ఈ అత్తగారు పద్దాకా పిలిచిద్ది, పని చేయలేదు పాడు చేయలేదు, కూర్చుని పనులు చెప్పిద్ది, చేస్తుంటే మళ్ళీ డిస్టర్బ్ చేసిద్ది. అత్తయ్య ఏంటి అత్తయ్య? ఏంటి ఎక్కడ దాకా వచ్చినాయి పనులు? ఏం చేయాలి అత్తయ్య? వంటలు ఏం చేయమంటే? పెళ్ళయ్యి ఇన్నేళ్ళు అయింది, వంట చెయ్యి అనగానే మీరు వెళ్ళి అల్లుకుపోవాలి. ఇంకా మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇంతసేపు టైం గడిపి ఇప్పుడు ఏం చెయ్యాలా అని అడుగుతున్నారు. వెళ్ళండి, వెళ్ళి అరిసిలో వెళ్ళండి. మీరు త్వరగా వెళ్ళి బిర్యానీ, దమ్ బిర్యానీ చేసి అలాగే చికెన్ కర్రీ చేసి చేపల పులుసు చేయండి. వెళ్ళండి, పద్దాక నన్ను డౌట్స్ అడగబాకండి. ఏంటత్తయ్య మీరు బాగా చేస్తారు కదా, మీరు హెల్ప్ చేయొచ్చు కదా కొంచెం. నాకే వాళ్ళు టెన్షన్గా ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని మీ ఇద్దరు ఎవరిని కొడతానో నాకే తెలియదు. మీరు వెళ్ళి చెప్పిన పని చేయండి, వెళ్ళండి. సరే అత్తయ్య. పదవే చెల్లి, మనమే చేసుకోవాలి. అన్ని మనకే చెప్పిద్ది. ఎన్ని చేసినా మనమే చెయ్యాలిగా. ఏం చేస్తాం, ఇంటికి వచ్చాక తప్పదు, చెయ్యాలి. ఇంకా ఈసయ్య మా ఇంటికి వస్తున్నావా అయ్యా? నాకు ఎంత సంతోషంగా ఉంది. ఏమే శ్వాస్ని, ఏమే హనీ. అత్తయ్య చెప్పండి అత్తయ్య. చెప్పండి అత్తయ్య. ఓ నవ్వి అని ఓకే వెలికిలు తిరిగి. సరే సరే. ఈరోజు యేసయ్యని ఆహ్వానించాను మన ఇంటికి భోజనానికి. మీరు వెళ్ళండి, త్వరగా వెళ్ళి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, మంచి వంటకి సిద్ధం చేయండి. అవునా అత్తయ్య, దేవుడు మన ఇంటికి వస్తా అన్నాడు అత్తయ్య భోజనానికి. అవునా అని అంటావేంటే? వెళ్ళండి, వెళ్ళి త్వరగా సిద్ధం చేయండి. అలాగే అత్తయ్య. త్వరగా అన్ని పనులు మనకే చెప్పింది, మనమే చేయాలి ఫాస్ట్గా. అంటే అక్కడ గయ్యాలతనం కనిపించాలి, సనుగుడు కనిపించాలి, అన్ని ప్రజెంట్ చేయాలి మీరు పర్ఫెక్ట్ గా. ఓకే, నీ డైలాగ్ చెప్పినప్పుడు ఇటు చూసి చెప్పాలి. చూడకూడదు, మేము లేనమైపోవాలి పాత్రలో. అంటే సగం ఫేస్ ఇటు ఉండాలి, స్టేజ్ వైపు. వద్దు, ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎవరు వస్తారు క్యారెక్టర్? ఇప్పుడు ఫస్ట్ అడుక్కునే వాళ్ళ దేవుడు అన్న దగ్గర ఏమైనా వాడు ప్రాక్టీస్ చేస్తే రేపు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నాను. ఏసయ్యా, స్తోత్రం ఏసయ్యా, అయ్యా ఈరోజు క్రిస్మస్
ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను యేసయ్యకి. యేసయ్య స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఈరోజు క్రిస్మస్ కదా తండ్రి, నా ఇంటికి భోజనానికి రాయ్యా. ఆహ్వానిస్తున్నానని చెప్పాలి నువ్వు. యేసయ్య మా ఇంటికి వస్తున్నావా? ఏమి సుహాస్ని, ఏమి హనీ, వీళ్ళిద్దరు నవ్వుకొని ఇక్కడే ఉంటే వీళ్ళు ఎప్పుడు వస్తారు స్టేజ్ మీదకి? అట్నుంచి ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళు ఎక్కారు. తల్లి అలాగే ఎక్కండి, అటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళు కంగారుగా. అత్తయ్య చెప్పండి అత్తయ్య. ఈరోజు దేవుడు మన ఇంటికి భోజనానికి వస్తున్నాడు. నేను దేవుడిని ఆహ్వానించాను. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, మీరు వెళ్ళి తొందరగా కానివ్వండి, వెళ్ళి వంటలు అవి చేయండి. అవునా అత్తయ్య, దేవుడు వస్తా అన్నాడా? అలాగే అత్తయ్య, చేస్తాం అత్తయ్య. కానివ్వండి, వెళ్ళండి ఫాస్ట్గా. యేసయ్య ఈరోజు క్రిస్మస్ కదా, మా ఇంటికి భోజనానికి రాయ్యా. యేసయ్య నిన్న ఈరోజు మా ఇంటికి ఆహ్వానిస్తున్నామయ్యా. ఈరోజు క్రిస్మస్ కదా, మా ఇంటికి భోజనానికి రాయ్యా. కుమారి ఇప్పుడు టైం 9:30, 10 అవుతుందండి. ఇప్పుడు వీళ్ళైతే రేపు వేయాల్సిన స్కిట్ అయితే ప్రాక్టీస్ అవుతున్నారు. డొనేషన్ నేను వస్తాలే.